సో 3 సినిమా మీ అందరూ చూసే ఉంటారు కదా. జనని 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 అందులో ధనుష్ క్యారెక్టర్ బైపోలార్ డిజార్డర్కి ఒక టిపికల్ ఎగ్జాంపుల్. సో బైపోలార్ డిజార్డర్ అంటే ఇప్పుడు వివరిస్తాను. బైపోలార్ డిజార్డర్ అంటే 2 పోల్స్ అంటే ఎక్స్ట్రీమ్ పోల్స్ అని ఉంటాయి. సో ఉంటే మ్యానిక్ హైస్లో ఉంటారు, లేకపోతే డిప్రెసివ్ లోస్లో ఉంటారు. అంటే విపరీతమైన ఓవర్ యాక్టివ్గా ఉంటాం కానీ పూర్తిగా డల్గా డిప్రెస్డ్గా అయిపోతాం కానీ ఈ 2 ఎక్స్ట్రీమిటీస్లో ఉంటారు. సో మ్యానిక్ హైస్లో వాళ్ళు ఏంటంటే విపరీతంగా అరవటం, గొడవ చేయటం, వస్తువుల్ని పగలగొట్టడం, అంతేకాకుండా వేరే వ్యక్తుల్ని కూడా కొట్టడం, ఇటువంటివి ఇంకా ఎక్స్ట్రీమ్స్కి వెళ్తే ఇంకా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేయగలుగుతారు. నాతో వచ్చావంటే డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకున్నారా? డిప్రెసివ్ లోస్ అంటే తను ఒంటరిగా కూర్చోవటం, ఎవరితో కలవలేకపోవటం, విపరీతంగా ఒక్కొక్కసారి ఫుడ్ తినేసినప్పుడు కూడా విపరీతంగా తినటం అనేది జరుగుతుంది. ఈ డిప్రెసివ్ లోలో ఒక్కొక్కసారి సూసైడల్ అటెంప్ట్స్ కూడా చేస్తూ ఉంటారు. సో ఈ మ్యానిక్ బైపోలార్ డిజార్డర్లో మ్యానిక్ ఒక ఎండ్ ఉంటుంది, డిప్రెషన్ ఒక ఎండ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ 2 కూడా పీరియాడికల్గా అటు ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు, అది రిపీట్ అవుతూ కూడా ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఇది లైఫ్ లాంగ్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఉన్న వాళ్ళ వ్యక్తి ఎవరైనా మీకు తారసపడితే వారిని ఇమీడియట్గా మానసిక వైద్య నిపుణుల దగ్గర సలహా తీసుకోవటం అనేది అవసరం.